కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ టిట్కో కాలనీలో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు మద్దిశెట్టి సామేల్ మాట్లాడుతూ పేదలకు సొంత ఇంటి కల సాకారం చేసిన పార్టీ బీజేపీ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ టౌన్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు దేవరపల్లి చిన్ని, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దొండపాటి శివాజీ తదితరులు పాల్గొన్నారు. అందిస్తే అందరూ అందరూ కుర్రోళ్ళు మన కుర్రోళ్ళు ఎక్కడండి ఒకేసారి తోసుకుంటున్నారు. అరే ఒకసారి ఎదురండి. నమస్తే. అవన్నీ కూడా చిన్న శ్రీరామ్. చాలా ధన్యవాదాలు సార్. మీరు చెప్పినటువంటి సందేశాన్ని మేము అందరం కూడా చాలా చక్కగా విన్నాము. మీడియం అలాగే మరి సారికి చిన్న చెడు సత్కార కార్యక్రమం ఉంటది. తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మనందరం కూడా ఒక్కసారి చిన్న మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, పోలీస్ అధికారులకు, ఇంటెలిజెన్సీ అధికారులకు, ఐడి పార్టీ అధికారులకు, అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరులకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మోజస్ గారికి, రాష్ట్ర మహిళా నాయకురాలైనటువంటి ఉమక్క గారికి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీం అందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరికీ కిసాన్ మోర్చా, అసలు ఈ కిసాన్ మోర్చా అంటే ఏంటి, మేము దేనికి సంబంధించిన వాళ్ళం అనేది మీడియా ఉంది కాబట్టి ఒక 2 నిమిషాలు క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నా. నేను ఎన్సిపి పార్టీలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జిగా ప్రజెంట్ బాధ్యతల్లో ఉన్నాను. ఎన్సిపి పార్టీ అనేది అజిత్ దాదా పవర్ గారు స్థాపించినటువంటి పార్టీ. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భారతీయ జనతా పార్టీతో అలయన్స్ లో బీజేపీలో 5వ స్థానంలో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నటువంటి నేషనల్ పార్టీ. దానికి ఇన్ఛార్జిగా నేను ఆంధ్రప్రదేశ్ ఉన్నాను. దాంతో పాటు కిసాన్ మోర్చా అనేది భారతీయ యువసేవ సంఘ్ అనేది భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ, కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, ఈ 3 శాఖలకు అనుబంధంగా పనిచేసినటువంటి ఒక సంస్థ. దీంతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు ఆర్ఎస్ఎస్ లోని యువజన విభాగంగా ఉన్నటువంటి ఒక సంస్థ. దీనికి కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులుగా నేను బాధ్యతల్లో ఉన్నాను. కిసాన్ మోర్చాతో పాటు నేషనల్ గోరక్షా దళకి ఇన్ఛార్జిగా ఉన్నాను. యువ మోర్చాకు కూడా నేషనల్ ప్రెసిడెంట్ గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3 శాఖల్లో నేను పనిచేస్తున్నాను. ప్రధానంగా ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, బీజేపీ చేసిన, ఎన్సిపి చేసిన, జనసేన చేసిన, యువసేవ సంఘ్ చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే పని. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా సంక్షేమమైనటువంటి బాటలో నడవాలని, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతోని, సంఘ సిద్ధాంతాలతోని ముందుకు పోవాలనే ఉద్దేశంతోని ఈ బాధ్యతలను మనం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా
ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో కూడా పార్టీ దృష్టి పెట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మహాకూటమిలో, ఎన్డీఏ మహాకూటమిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ప్రధానంగా పక్కా ఇళ్లు, ప్రధానంగా డ్రైనేజీలు, ప్రధానంగా చిరు వ్యాపారులు, ప్రధానంగా అంగన్వాడీ స్కూళ్లు, ఇలా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లోని మా వంతుగా మేము కూడా నరేంద్ర మోడీ గారికి చేయూతను అందిస్తూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వంలోని, కూటమి ప్రభుత్వంలోని మా వంతుగా మేము కూడా రిజల్ట్ ని నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ కి గత 2 సంవత్సరాల నుంచి తిరుపతి జిల్లా నుంచి మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ అవకాశాలను మొత్తం కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లి మన వంతుగా మనం సహకరించాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నేను స్మాల్ మీడియం ఇండస్ట్రియల్ వర్కర్స్ బోర్డు ఎంఎస్ఎంఈకి నేషనల్ డైరెక్టర్ కూడా బాధ్యతల్లో ఉన్నాను. భారతీయ జనతా మజ్దూర్కి సంబంధించి మాకున్నటువంటి పరిధిలోని చిన్న సన్న వ్యాపారులకి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా 1,00,000 నుంచి 10 లక్షల వరకు రుణాలు ఇచ్చే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కేంద్ర ప్రభుత్వం పరంగా ఏమేమైతే వీళ్ళకి అవకాశాలు ఉన్నాయో వారి జాబితా కూడా తయారు చేసి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఎంఎస్ఎంఈకి సంబంధించి నేషనల్ వైస్ చైర్మన్ అయినటువంటి పేరం శివనాగేశ్వర గౌడ్ గారి ద్వారాగా చిన్న చిరు వ్యాపారులకు కూడా ఎంతో కొంత మన వంతుగా మనం కేంద్ర ప్రభుత్వం ద్వారాగా సహకరించాలనే ఉద్దేశంతో మనం మాట్లాడటం జరుగుతుంది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులకు, టీడీపీ పార్టీ నాయకులకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు, ఎంఆర్పిఎస్ సంఘాల్లో ఉన్నటువంటి నాయకులకు, అనేక కుల సంఘాల పరంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి మనులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ జైభీములు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులు మద్దిశెట్టి సామేల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సారకు సపట్లతో మనము స్వాగత పలకాన్ని తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడికి ఈ కార్యక్రమం జరగటానికి కారణమైన మన మేడం గారు, అన్న శివాజీ గారు, ఇంకా మన పెద్దలందరూ, మా బీజేపీ తోటి నాయకులు అందరు కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమం జరగడానికి కూడా చాలా కష్టపడ్డ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంటే ఇది మేము మోడీ గారికి పత్రంగా ప్రధానమంత్రి అవ్వాలని మేమందరం కూడా మేము బలంగా ఉన్న ఈ మన కృష్ణా జిల్లాలో బలంగా మోడీ గారే మాకు ప్రధానమంత్రి అవ్వాలి, ఇది మా సంకల్పం. అలాగే కిసాన్ మోర్చా పట్ల ఎవరైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కష్టాలు చూసి జిల్లాలో ఉన్న రైతులు, మన కృష్ణా జిల్లాలో ఉన్న రైతుల పట్ల మేము వాళ్ళ కోసము ఎక్కడ ఇబ్బంది కలిగినా వాళ్ళ కోసం వచ్చి వాళ్ళ సమస్య పట్ల సానుకూలంగా వ్యవహరిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అంటే జై జవాన్ జై కిసాన్ అంటారు. ఎక్కడైతే జవాన్లు అక్కడ బార్డర్లో మన కోసం కాపలా కాస్తున్నారు, మనం ఇలా ఉన్నామంటే అక్కడ జవాన్లు మన కోసం కాపలా కాస్తుంటారు. వాళ్ళు అక్కడ మా కాపలా కాస్తే మనం సురక్షితంగా ఇక్కడ మనం నిద్రపోతున్నాము. అట్లనే రైతు కూడా అలాగే కష్టపడుతున్నాడు. ఆ రైతు మనం తినే అన్నం 4 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయి అంటే ఆ రైతు శ్రమించి ఎలా కష్టపడతాడంటే భూమిని తన బిడ్డలాగా భావించేసి ఆ భూమి కోసం కష్టపడి అవి ధాన్యం పండిస్తాడు. ఆ రైతు బాగుంటేనే మనందరం బాగుంటాము. అంటే ఒక పూట అన్నం తినకపోతే మనకు నీరసం వస్తుంది. అయితే ఆ రైతు పండించే ఆయన కష్టం అంతేంత కాదు. అలాంటి రైతుల కోసం మేము పోరాటం చేస్తున్నాము. అందుకని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. రైతులకు ఎక్కడ ఇబ్బంది అయినా కలిగినా కానీ కిసాన్ మోర్చా వాళ్ళ ఎంత ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. అందరికీ ధన్యవాదాలు. అతిథి కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులు సామ్యుల్ గారు, మిగతా వాళ్ళందరికీ కూడా మా యొక్క అభివందనలు తెలియజేసుకుంటూ
ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా చిన్న మా పద్మ గారు వీళ్ళు ఎంతో కృషి చేస్తూ నిరంతరం కూడా ఆధ్యాత్మికంగా ఈ టిడికో ఏరియాలో శాంతి స్థాపనకి యొక్క అహింసా విధానాలు పెంపొందించడానికి వీలుగా వాళ్ళు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. తద్వారా మన ఈ భారతీయ జనతా పార్టీ సంబంధించిన అనుబంధ విభాగాలతో కూడా వాళ్ళ సత్సంబంధాలు ఇంకా మెరుగుపరుచుకుని ఈ ఏరియాలో ఇంకా ఈ యొక్క ఆధ్యాత్మికతని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మన దేశం ఒక రకంగా చెప్పాలంటే అటు ఒక పక్క పాకిస్తాను, ఒక పక్క బంగ్లాదేశ్ నుంచి కూడా చాలా థ్రెట్ మనకి విపరీతంగా ఉన్న సమయంలో ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు మోడీ గారు దాన్ని చాలా గుండె ధైర్యంతో ఎదుర్కొంటూ ఆయన దౌత్య మార్గాల ద్వారానే సాధ్యమైనంత వరకు దీన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదంతా కూడా మనం గమనించుకోవాలి. అది మాకు చిన్న విషయంగా కనపడవచ్చు, కానీ అది చాలా పెద్ద టాస్క్. అది ఆయన చాలా బాగా డీల్ చేసిన విధానం చాలా గొప్పగా ఉంది. ఆ విధంగా మన దేశ రక్షణలో ఈ భారతీయ జనతా పార్టీ ఒక మహత్తరమైన పాత్ర పోషిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. ఇకపోతే మన గుడివాడలో కూడా నిరంతరం ఈ భక్తి కార్యక్రమాలు చేస్తూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా ప్రజల్లో ఈ యొక్క వ్యసనాలకు బానిసైపోయి మద్యం ఇంకా తదితర వాటికి బానిసైపోయే విధానాల నుంచి యువతని బయటికి తీసుకురావడానికి ఇది దోహదపడతాయని వాళ్ళు నిరంతరం ఇదే కార్యక్రమంలో ఉంటే వాళ్ళకి సహకరిస్తానికి మేము ఎప్పుడూ ముందుంటామని అనేక రకాలుగా సహకరిస్తానికి వాళ్ళకి మాట ఇచ్చాము. ఆల్రెడీ మాట నిలబెట్టుకుంటాము. ఇదే విధంగా టిడికో కాలనీలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద కూడా వాళ్ళు దృష్టి సారించి ఆ సాధన కోసం కృషి చేయాలి. ముఖ్యంగా పారిశుద్ధ్యం ఇంకా మెరుగుపరచడానికి ఏ అంశాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా చేయించుకోవాలని చెప్పి మన మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని సాధించుకోవాలంటే మీరు నిరంతరం కమిషనర్ గారితో సంప్రదింపులు చేయాల్సిందే. అలాగే వాటర్ సప్లై కూడా ఆ రోజుల్లో ఉన్న ప్రభుత్వం ఊహించలేకపోయింది. ఇన్ని వేల మంది ప్రజలు ఇక్కడ మనం తరలిస్తున్నాము, ఇన్ని వేల కుటుంబాలు ఇక్కడికి వస్తాయి, దీనికి వాటర్ ఎంత ఇవ్వాలి, ఈ వాటర్ ఎలా ఇస్తామని చెప్పి ఒక ముందు చూపు లేకపోవడం అనేది చాలా శాపములాగా మారింది టిడికో కాలనీకి కానీ జగనన్న కాలనీకి కానీ. దీని నుంచి బయటపడాలంటే ఏ మార్గాలు ఉన్నాయని చెప్పి ఆ మార్గాలకి ప్రభుత్వాన్ని సూచించి ముందు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క